అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఎస్తర్, ఐ హర్డ్ దట్ మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ అని విన్నాను. సో పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పొలిటికల్ సైన్స్ చాలా మంచి సబ్జెక్ట్ అండి, నాకు చాలా ఇష్టం. బికాజ్ పొలిటికల్ సైన్స్ యాజ్ అ సైన్స్ నేర్చుకుని దాన్ని నిజంగా అప్లై చేయడానికి ప్రయత్నిస్తే ప్రతి కంట్రీ బాగుంటుంది. బట్ పాలిటిక్స్ అయ్యేసరికి పొలిటికల్ సైన్స్ మర్చిపోతారు. సో మీ ఇట్ బికమ్స్ 1-on-1 అండ్ అది చాలా టాక్సిక్. దానివల్లే మా కంట్రీ, మా స్టేట్ అన్నీ ఇలా సఫర్ అవుతూ ఉంటారు. ఫ్యూచర్లో మీరు పాలిటిక్స్లో వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? నాకు తెలియదు. నాకు యాక్చువల్లీ ఇష్టం. నేను అప్పుడు సివిల్ సర్వీస్ చేయాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఇప్పుడు కూడా చాలా మంది అదే ఇలా చాలా అడుగుతారు, కానీ నేను ఎప్పుడు అలాంటి ఐడియా నా మైండ్కి నేను పొలిటీషియన్ అవ్వాలి. ఎందుకంటే మీరు మాటలు ఏ టాపిక్ అయినా గలగలా మాట్లాడుతున్నారు, యూనో బోల్డ్ అండ్ ఓపెన్గా మాట్లాడుతున్నారు. సో మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది అనుకుంటా. సో ఇప్పుడున్న ప్రెసెంట్ పాలిటిక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రెసెంట్ పాలిటిక్స్ కన్నా నాకు అనిపించింది మన ప్రెసెంట్ పాపులేషన్, వీఆర్ ద కంట్రీ ఈజ్ ద ఇండియా ఈజ్ యాక్చువల్లీ వెరీ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూత్ పాపులేషన్. యంగ్స్టర్స్ హైయెస్ట్ మన కంట్రీలో ఉన్నారు. పాపులేషన్ ఉండటం ఒకటి, ఆ పాపులేషన్లో చాలా మంది ఏజ్డ్ ఉంటే కూడా గ్రోత్ లేదు. బట్ మన కంట్రీ గురించి అందరూ కుళ్ళు పడుతున్నారు, ఎందుకంటే వీ హ్యావ్ అ వెరీ లార్జ్ నంబర్ ఆఫ్ యంగ్స్టర్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ అ లార్జ్ నంబర్ ఆఫ్ డిప్రెస్డ్ యంగ్స్టర్స్. We are also leading in depression. Leading countries lo we are in one of the top. At the same time we are also Indian. Mana history gurinchi chuste kuda mana main issue మన దగ్గర అంతా ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, క్రియేటివిటీ ఉంది, టాలెంట్ ఉంది. బట్ అదన్నితో కలిపి ఒక మెయిన్ స్ట్రెంగ్త్ కమ్ వీక్నెస్ ఇస్ ఇమోషనల్. వీఆర్ ఇమోషనల్ ఫూల్స్. వీ గెట్ మ్యానిపులేటెడ్ సో ఈజీలీ. ఎవరు వచ్చి ఒక కంటిన్యూలు పెట్టుకొని ఏదో ఒకటి చెప్తే అయ్యో పాపం. ఇప్పుడు ముందు రాజుడు ఉన్న టైంలో కూడా, తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళ చేతిలో కూడా ఇండియా ఎందుకు వెళ్ళింది? ఇంత పెద్ద కంట్రీ ఎలా వెళ్ళింది? ఒకరి అగేన్స్ట్ ఇంకొకరికి పెట్టి లోకల్ పాలిటిక్స్ ఆడి వాళ్ళు గెలిచారు. మూడు వ్యక్తి వచ్చి గెలిచారు, ఇద్దరి మధ్యలో ఇది ఫైటింగ్ పెట్టేసి. ఇప్పుడు కూడా చేసేది అదే. సో వైజ్ అవ్వాల్సింది జనాలకి. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఉంది మన దగ్గర. నౌ ఆర్ పాపులేషన్ ఇస్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్. దే ఆర్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఎవ్రీథింగ్. దే ఆర్ గుడ్ ఇన్ దేర్ ఫీల్డ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీడియా, వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, దే ఆర్ జస్ట్ బిలీవింగ్ ఎనీబడి ర్యాండమ్లీ. అంటే ఒక డీప్గా థాట్ ఇవ్వట్లేదు. సో మోర్ దెన్ ద పార్టీస్, ఇఫ్ ద ఆడియన్స్, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ఆడియన్స్, పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఓటర్స్, వీళ్ళందరూ అంటే ఓవరాల్గా జనాలందరూ అవేర్గా ఉండి ప్రతిదీ కరెక్ట్గా అనలైజ్ చేసేగలిగే. ఎందుకంటే ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు మీకు అంత మినిమం అనాలిసిస్ ఉంటుంది, కానీ మీరు అంత ఎనర్జీ, అంత ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు ఆ విషయం మీద. సో అలా ఉన్నప్పుడు రైట్ పర్సన్స్ని సెలెక్ట్ చేస్తారు మీరు, సినిమాల్లో కూడా, పాలిటిక్స్లో కూడా, లైఫ్లో. అప్పుడు మన ఎంటైర్ కంట్రీ ఒక బెటర్ లెవెల్కి వెళ్తుంది. అది మన యంగ్స్టర్స్ చేయగలుగుతారు. ఎవరు మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయలేరు. ఎవరు వచ్చి బ్రతిమలాడితే ఎంత వాళ్ళు ఏం చేసి ఉంటే కూడా వచ్చేయండి నా సినిమా చూడండి అంటే వెళ్ళి చూస్తారు. ఎవరు వచ్చి ఇలా అయిపోయింది మాకు ఓటు వేయండి ఓటు వేస్తారు. బట్ ఆ ఒక్క ఓటు వల్ల వాళ్ళు ఎంతో పవర్ఫుల్ అయిపోతారు కదా. ఆ ఒక్క సినిమా వల్ల మీరు వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల రాంగ్ పర్సన్ చేతికి ఎంతో డబ్బులు వెళ్ళిపోతాయి కదా. సో ఇట్ ఈస్ యువర్ మనీ. మీకు 100 రూపీస్ అయిపోవచ్చు, బట్ ఆ 100 అంత కోట్ల మంది, వేల మందిలో కోట్లు ఇచ్చేసరికి ఇట్ బికమ్స్ thousands of crores and someone is getting that power because of the money you gave them. సో బీ అవేర్. యూత్, మన యంగ్స్టర్స్ ఈ స్విగ్గీ, జొమాటోలు, పార్టీ పబ్లు అవి మాత్రమే కాకుండా, ఓ వీఆర్ యంగ్, యు ఆర్ యంగ్ టుడే బట్ యూ విల్ బి ఓల్డ్ టుమారో. ఈ యంగ్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో అలా అన్నప్పుడు యువర్ డిసిజన్స్ రిగార్డింగ్ దీస్ థింగ్స్, హూ యూ వాంట్ టు బీ యువర్ స్టార్, who you want to be your politician, who you want to be your leader, is the one who is representing you on a country level, on a world level. So మీ representative మీకు తగ్గట్టు ఉండాలి. మీ థాట్స్కి, మీ ఫ్యూచర్ ప్లాన్స్కి, మీ పిల్లల ప్లాన్స్కి మీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వగలిగే లీడర్ అయి ఉండాలి. అలాంటి లీడర్ ఈ మనిషిలో ఉన్నారా అనేది మీరు చూసి అలాంటి మనిషికి మీరు సపోర్ట్ చేయాలి. అప్పుడు మాసెస్ ఒకరిని కరెక్ట్గా సపోర్ట్ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మిగతా థింగ్స్ ఫిల్టర్ అయిపోతాయి. నోబడి విల్ హ్యావ్ ద పవర్. దట్ ఈస్ ఐ థింక్ నార్మలీ అంటే ఇప్పుడు మన ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ఇస్ ట్రైంగ్ టు జనసేన అనే వర్డ్ ఉంది కదా. ఐ లైక్ దట్ వర్డ్ జనసేన because it says powerful because when people, I think even Upendra garu in Karnataka, he has used this word saying he says what not ante he also uses this word wherein janal nunchi ravali power. What is రాజకీయం కాదు, ప్రజాకీయం. సో ప్రజల నుంచి ఇప్పుడు ముందు కింగ్ టైంలో కూడా ఇట్ ఈస్ ద పీపుల్ హూ గివ్ ద పవర్. సో వెన్ పీపుల్ టేక్ దేర్ పవర్ బ్యాక్,
దే బికమ్ మోర్ పవర్ఫుల్, దే బికమ్ డిసిజన్ మేకర్స్. అప్పుడు ఇలాంటి అన్యాయాలు, ఇలాంటి ఏ మోసాలు కూడా ఏ లెవెల్లో కూడా ఏ ఫీల్డ్లో కూడా జనాలకి జరగవు. సో ఐ విష్ ఎస్తర్ మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లో రావాలి తొందరగా అని మేము అనుకున్నాం. ఎందుకంటే జనరల్గా ఒక థాట్ ప్రొవోకింగ్ ఉన్న పర్సన్స్ కనుక రాజకీయాల్లోకి వస్తే సొసైటీ బాగుంటుంది. జనరల్గా రాజకీయాల్లోకి ఓన్లీ గ్లామర్ సరిపోదు, గ్రామర్ ఆల్సో వీ నీడ్. సో మీలాంటి వాళ్ళు ఇలాంటి యూనో బోల్డ్గా మాట్లాడి పాజిటివ్గా ఓపెన్గా మాట్లాడే వాళ్ళు కనుక రాజకీయాల్లో ఉంటే సొసైటీ బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అలానే మీ ఫ్యూచర్ మూవీస్ అన్నిటికి కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.